నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ముందు ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా, ఇది ఉత్తరాఖండ్లోని జస్పూర్లోని అబ్దుల్ భారీ చౌక్ ప్రాంతంలో జరిగింది. మొన్న మహాశివరాత్రి జరిగింది, మనందరికీ తెలుసు. మనం చాలా 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 వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుపుకున్నాం. ఈ నేపథ్యంలో ముస్లిం సమాజానికి చెందిన ఒక బాలుడు కన్వారీ యాత్ర చేస్తున్న వాళ్ళపై ఇంటి టెర్రస్ నుంచి రాళ్ళు చెక్క ముక్కలు విసిరాడు. ఆ వీడియోలో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వీడియో రికార్డు చేయబడకపోతే వారు తమ సొంత కథను సృష్టించి బాధితురాలుగా నటించేవారు. బజరంగ్ దళ్కు వ్యతిరేకంగా నిలబడే మహమ్మద్ దీపక్ లాంటి వారికి మరియు కోవాబన్ను వలీ కోసం నిలబడే సెక్యులర్ హిందువులకి ఇలాంటి ఘటనలు కనబడవా? ఎందుకు ఇప్పుడు ప్రశ్నించారు? నేను వీడియో చూపించి మరీ చెప్తున్నా. ఏ ఉద్దేశంతో ఇంటి టెర్రస్ మీద నిల్చొని రాళ్ళు కర్ర ముక్కలు విసిరాడు? వాళ్ళు ఏమన్నా అన్నారా? వాళ్ళు శివరాత్రి సందర్భంగా వాళ్ళు కన్వర్ యాత్ర చేసుకుంటారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే మీ వీధిలో నుంచి వెళ్ళగానే రాళ్ళు కర్ర ముక్కలు విసిరేస్తారా? అది మీ అబ్బదా అయ్యదా? భారతదేశాంది, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడిది. ఇప్పుడు ఈ సెక్యులర్ల హిందువుల నోర్లు ఎందుకు మూతపడ్డాయి? వలీకి అండగా నిలబడ్డ సెక్యులర్ హిందువులు ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడరు? భయమా? అంటే వలీ లాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తే మీకు సపోర్ట్ పెరుగుతుంది, ఓటు బ్యాంక్ వస్తుంది. కానీ అదే కన్వార్ యాత్ర చేసుకుని యాత్రికుల లాంటి వాళ్ళకు సపోర్ట్గా నిలబడితే మీకు వచ్చేది ఏంటి అన? ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది అనే భయమా? తప్పు చేసిన వాడి మతం చూడొద్దు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే నిలదీయాలి, వాడి పేరుతో సహా మాట్లాడగలగాలి, వాళ్ళ తప్పుల్ని ఎండగట్టగలగాలి. అదే నిజమైన భారతీయుడి లక్షణం తప్ప పిరికి పందల్లా వ్యవహరించడం కాదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.